శివాయ గురవే నమః. సర్వం శివం శివం సర్వం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ వీడియోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సందేశం ఏమంటే, భగవద్గీత అంటే ఏమిటి, భగవద్గీత ప్రతినిత్యము చదివితే కలిగే ఫలితాలు. భగవద్గీత అనేది మహాపవిత్రమైన గ్రంథం మన హిందూ సనాతన ధర్మకి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ లోకానికి జగద్గురువు. ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భగవద్గీతని రచించారు. మన జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటాం. దానికి పరిష్కారము ఏమి అంటే భగవద్గీత. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి. మనకి జీవితానికి కావాల్సిన సాధన అన్నీ ఉన్నాయి. జీవితంలో ఎలా సాధన చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేది భగవద్గీతలో అన్నీ చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముడు వివరించారు. దీన్ని ప్రతినిత్యము చదవండి. ఇంట్లో ఎవరైనా భగవద్గీత చదివితే వారి వంశము 7 తరాల అభివృద్ధి చెందుతుంది. ఇది నేను చెప్పడం కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పారు. ఒకప్పుడు ఒక సమయంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో, పరమాత్ముడు శివుని యొక్క ఆశీస్సులతో, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారి ఆశీస్సులతో జూన్ 6వ తేదీ 2022 నేను అవధూత దత్తపీఠం భగవద్గీతలో దత్తపీఠంలో నిర్వహించిన క్లాసెస్ భగవద్గీతలో జాయిన్ అయ్యా. అక్కడ భక్తి శ్రద్ధలతో సుమారు 10 నెలల పాటు భగవద్గీత నేర్చుకున్నా. 700 శ్లోకాలు. అప్పాజీ వారి హస్తపద్మాలతో గోల్డ్ మెడల్ కూడా వేశారు. చాలా ఆనందమైన రోజు నాకు. అది పూర్వజన్మ సుకృతం అనుకుంటా. ఎందుకంటే ఈ జీవితానికి చాలు మంచి ఒక బంగారు కానుక అనుకోవచ్చు. ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. తల్లిదండ్రులు తమ పిల్లలకి చెప్పాలి, మంచి మార్గంలో వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే భగవద్గీత నేర్చుకోవాలి. భగవద్గీత నేర్చుకుంటే చాలు, మీ పిల్లలు, మీ వంశము మంచి ఆధ్యాత్మికంలోనే వెళ్తుంది. అందరూ నేర్చుకోండి. అది ఒక సాధనలాగా పెట్టుకోండి. 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు ఉన్నాయి. చాలా ఈజీ అది భగవద్గీత నేర్చుకోవడం. మనము కష్టపడే పని కూడా లేదు. ఒక 10 నెలలు కూర్చుంటే, సాధన చేస్తే చాలు, భగవద్గీత నేర్చుకునేయచ్చు. ప్రతి ఒక్కరూ నేర్చుకోండి, దాని అర్థం తెలుసుకోండి. మన జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఆచరణ చేసుకోవాలి, ఎలా సాధన చేయాలి అనేది భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పారు. ప్రతి ఒక్కరూ చేసుకోండి అది. అలాగే అది ఒక సాధనలాగా పెట్టుకోండి భగవద్గీతని. ఒక్కొక్క అధ్యాయము విశేషమైన ఫలితం ఇస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు సాంఖ్యయోగంలో జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యర్థే నత్వం శోచితుమర్హసి. దీనికి అర్థం ఏమంటే, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జన్మించక తప్పదు. కావున జనన మరణాలనేది భగవంతుని చేతిలో ఉంది. ఎప్పుడు జన్మిస్తాము, ఎప్పుడు మరణిస్తారు అనేది ఆయన చేతిలో ఉంది. కాబట్టి దాని గురించి మనం ఆలోచించకుండా మన నిత్యకర్మానుష్ఠానాన్ని ఆచరించాలి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, నీ నిత్య కర్మానుష్ఠానాన్ని నిత్యము ఆచరించు, ఎప్పటికీ వదలకూడదు కర్మానుష్ఠానాన్ని. అనుష్ఠానం అనేది ఒక పద్ధతిలాగా మనము పెట్టుకుని నిత్యము ఆచరించాలి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తా ప్రయచ్చతి తదహం భక్తిపరుదం అశ్నామి ప్రయతాత్మన. ఒక పత్రము, ఒక పుష్పము భక్తితో పెడితే చాలు, నేను సంతోషిస్తాను, అనుగ్రహిస్తాను. మనము ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ రకరకాల పూల డిజైన్ చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకు? భక్తి లేదు. భక్తి లేకుండా ఎన్ని డిజైన్లు చేసినా భగవంతునికి అది ఉపయోగపడదు. ఇప్పుడు ఆ శ్లోకానికి అర్థం అదే. భక్తితో పత్రము పుష్పము పెడితే చాలు, నేను నిన్ను అనుగ్రహిస్తాను. ఒక పువ్వు పెట్టినా చాలు, భక్తితో భగవంతుడు అనుగ్రహిస్తారు.
అది నేర్చుకోండి. ఆడంబరం చేయకూడదు. ప్రతి పూజలో ఆడంబరం ఉండకూడదు. నిరాడంబరం ఉండాలి. అప్పుడే భగవంతుడు సంతోషించి అనుగ్రహించేది. ఆడంబరంగా చేసిన ఆ పూజ ఫలితం ఉండదు. నేను మొదటి వీడియోలోనే చెప్పా, పూజలో భక్తి ముఖ్యము అని. 3 అంశాలు ఉన్నాయి: భక్తి, సంకల్పం, మనస్సు నిర్మలంగా పెట్టుకోవడం. ఈ 3 ఉంటే పూజలో చాలు, మనం అనుకున్న ఫలితాలు సాధిస్తాం. కావున భగవద్గీత ప్రతి ఒక్కరూ తమ తమ పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించండి. ముందుడికి చాలా ఉపయోగం. రాబోయేది క్రూరమైన కాలం, ఇది నేను చెప్పగలనుది. కష్టకాలం రాబోయేది. కావున ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీతని తమ పిల్లలకు నేర్పించండి. ఆధ్యాత్మిక మార్గంలో పయనించేలా వాళ్ళని అనుగ్రహించండి ప్రతి తల్లిదండ్రులు. అది మీ పిల్లలు, మీ బాధ్యత. భగవంతుడు ఏమి చేయలేడు. మీ పిల్లలు చెడు మార్గంలో పోయాడంటే భగవంతుడి తప్పు కాదు, అది మీ తప్పు ఉండొచ్చు. ఆ చెడు మార్గంలో పోకుండా ఉండేకే భగవద్గీత చదివితే ధర్మ మార్గంలో వెళ్తాం. సుఖ జీవితాన్ని మనము ఆనందంగా గడుపుతాం. భగవద్గీతలో అంత అర్థం ఉంది. జీవితమే మారిపోతుంది. ఎలాంటి వారైనా మార్చే గ్రంథమే భగవద్గీత. మహాపవిత్రమైన గ్రంథం. చాలామంది దీన్ని అశుభాలకే ఉపయోగించాలి, శుభాలకు ఉపయోగించకూడదని చెప్తారు. అవన్నీ తప్పు. ప్రతిరోజు చదవాలి. ఇది ప్రతిరోజు ప్రతినిత్యము చదవాలి. ఒక్క శ్లోకమైన పారాయణం చేసుకోండి, అది మీ మంచిది. శ్రీకృష్ణుడే చెప్పినాడు కదా, శ్రీకృష్ణుడే మనకి మీ వంశం 7 తరాలు అభివృద్ధి చెందుతుంది అనేసి భగవద్గీత చదివినవారు. కాబట్టి నేర్చుకోండి, దాని అర్థం తెలుసుకోండి. సర్వం శివం శివం సర్వం.